దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్య భాగం చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. హల్లెలూయా. ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమ ఏం చేస్తుందంట? దీర్ఘకాలం సహించి దయ చూపిస్తుంది. మీ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయములో పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తూ చెప్తూ ఉంటున్నాడు, నేను మనుషుల భాషలతో మాట్లాడినా, దేవదూతలతో భాషలతో మాట్లాడినా, ప్రేమ లేని వాడనైతే రోగడు కంచము గణగణనాడు తాళములై ఉందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానవంతయు ఎరిగిన వాడైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థునను. బీదలను పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీయో లేదు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రేమను గురించి పౌలు భక్తుడు మాట్లాడుతుంటున్నాడు. ప్రేమ యొక్క గొప్పతనాన్ని గురించి ఆయన చెప్తూ ఉంటున్నాడు. మనుషుల భాషలతో మాట్లాడి, దేవదూతలతో భాషలతో మాట్లాడినా ప్రేమ లేని వాడవైతే నువ్వు వ్యర్థుడవంట. ఈరోజు మనం ప్రేమ లేక బ్రతుకుతూ ఉంటున్నాం, జీవిస్తూ ఉంటున్నాం. ఇతరుల్ని ప్రేమించలేని స్థితి మనది. ప్రేమ చూపలేని పరిస్థితిలో ఉంటున్నాం. ద్వేషముతో, అసూయతో, మత్సరముతో, కోపముతో, కక్షలతో నింపబడిన వారిగా ప్రేమను మనము చూపలేకపోతూ ఉంటున్నాం. నా ప్రియ సహోదరుల, సహోదరి, దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రేమ లేని వాడవైతే నీవు వ్యర్థుడవంట. ఈరోజు నువ్వు ఏ రీతిగా ఉంటున్నావు? ఈరోజు నీ యొక్క స్థితిగతులు ఏంటి? యేసుక్రీస్తు ప్రభు దేవుడు ప్రేమా స్వరూపి అయినాడు. దేవుడు ప్రేమించే దేవుడు, ప్రేమామయుడు, ప్రేమ కలిగిన దేవుడు. ఈరోజు ప్రేమను కలిగి ఉంటున్నావా? ఒక ప్రశ్న. యేసు క్రీస్తు ప్రభువు మనల్ని ప్రేమించే దేవుడు అంటున్నాడు. మనం చూస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 13:4 ప్రేమ ప్రేమ యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. చాలా మట్టుకు మనం అందరం ఏమంటామంటే, ప్రేమ అనే పదాన్ని చాలా సులువుగా వాడతాం. నేను నా తల్లిదండ్రులను ప్రేమిస్తున్నా, నా భర్తను ప్రేమిస్తున్నా, నా భార్యను ప్రేమిస్తున్నా, నా పిల్లలను ప్రేమిస్తున్నా, నా ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నాను, నాకు వాయిద్యాలంటే ఇష్టం, వాటిని ప్రేమిస్తున్నాను, నాకు మ్యూజిక్ అంటే ప్రేమ, నాకు చదువు అంటే ఎంతో ఇష్టము, నాకు ప్రేమ, నాకు తినడము అంటే ఆశ, అది ప్రేమ, నాకు బుక్కులు చదవడము. రకరకాలుగా మనం ఏం చేస్తామంటే, మనం జంతువులు ప్రేమిస్తాం, మనుషులను ప్రేమించలేకపోతున్నాం. ప్రేమ 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 అన్నిటి విషయాలలో ప్రేమను గురించి మనం చెప్తూ ఉంటున్నాం. నిజంగా ప్రేమ అంటే ఏమో తెలుసా? ప్రేమ రకరకాల అర్థాలు కలిగింది. ఒకటి ఫిలోస్ అంటే స్నేహ సంబంధమైన ప్రేమ. రెండోది ఎరోస్, అది ఇతరుల మీద ఆశ, కోరికను కలిగించే ప్రేమ. కానీ అగాపే ప్రేమ, ఈ ప్రేమ మానవుల దగ్గర నుంచి వచ్చేది కాదు, కానీ దేవుని ప్రేమ. నా ప్రియ సహోదరి, ప్రేమ దీర్ఘకాలము సహించును. మనము చాలా మట్టుకు ఇతరులను మాట్లాడే విధానము కావచ్చు, వాళ్ళ క్రియలు కావచ్చు, వారి ప్రవర్తన కావచ్చు, వాటి ద్వారా మనము ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ కొన్నిసార్లు ఇబ్బంది పడినా వాటిని ఏం చేస్తామంటే మనము సహిస్తూ వస్తాం కదా, సహిస్తూ ముందుకు వెళ్తూ ఉంటాం. దీనినే అగాపే ప్రేమ అని అంటారు. ఇది కండిషన్ లేదు, ఇంతే ప్రేమించాలని లేదు, అన్కండిషనల్ లవ్ అని అంటారు. ఎంతన్నా ప్రేమించే పరిస్థితి. ఈ యొక్క ప్రేమ వారు ఏమై ఉన్నారో కాదు, కానీ వారు ఏ రీతిగా ఉన్నారో కాదు, కానీ వారు నీ కొరకు ఏమి చేశారో దానిని బట్టి ప్రేమిస్తాం.
దేవుడు ప్రేమామయుడై ఉన్నాడు కదా. ప్రేమ కలిగిన దేవుడిగా, సహించే దేవునిగా, భరించే దేవునిగా, సహిస్తూ దీర్ఘకాలముగా మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని బిడ్డ, ఉదయ కాలమున దేవుని వాక్యమును మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయము 13-14 వచనాల్లో, తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడి నన్ను చూచుకునే దేవుడు అంటున్నాడు. జాలి కలిగి మనలను ఆయన ఏం చేస్తున్నాడు? దీర్ఘకాలము సహిస్తూ ఉన్నాడు. మనం ఎన్ని తప్పులు చేసినా, మనం ఎన్ని పాపాలు చేసినా, మనం ఎంత అతిక్రమంగా ఉన్నా, మనం ఏ రీతిగా ఉన్నా కూడా దేవుడు మనలను ప్రేమిస్తూనే ఉన్నాడు, సహిస్తూ ఉన్నాడు. కొన్ని కుటుంబాలలో కొంతమంది వ్యక్తులను చూసినప్పుడు అన్నిటినీ భరించి సహిస్తూ ఉంటారు. ఏమంటే వారికి సహనం ఎక్కువ. అదే రీతిగా ప్రేమ ఉన్న చోట సహనము, దీర్ఘకాలము సహించే స్వభావము ఉంటుందంట. కాబట్టి ఉదయ కాలమున ప్రేమ ఉందని చెప్తున్న నీ యొక్క జీవితంలో సహించే గుణముందా? అంటే గుణము నీవు కలిగి ఉన్నావా? లేదు కదా. యేసుక్రీస్తు ప్రభు దీర్ఘకాలము సహిస్తూ ఉన్నాడు. ఆయన మనము చేసే ప్రతి దానిని సహిస్తూ ఉంటున్నాడు. ఆయనకి ఇష్టము లేని కార్యాలను మనం చేసినా కూడా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎన్నిసార్లు మనము ఆయనను నొప్పి పెట్టినా, బాధ పెట్టినా ఆయన ఇంకా మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తూనే 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనములో, అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు. దీర్ఘ శాంతము కలిగిన వాడిగా దీర్ఘకాలము నిన్ను సహించి నీవు చేస్తున్న ప్రతి క్రియను ఆయన భరిస్తూ నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దీర్ఘకాలము సహిస్తూ ఉన్నాడు. దీర్ఘకాలము ఈరోజు నువ్వు సహించగలుగుతావా? కోపం మనకి చాలా త్వరగా వచ్చేస్తుంది కదా. మనుషులను ఇష్టానుసారంగా మాట్లాడతాం. దీర్ఘకాలము సహించే ఆప్షన్ మన దగ్గర లేదు. ఈరోజు ప్రతి కుటుంబంలో కూడా మరి తల్లిదండ్రుల పిల్లలు, అత్తామామలు, కోడళ్ళు, అల్లుళ్ళ మీద, స్నేహితులు, బంధువులు దీర్ఘకాలము సహించే స్వభావము ఎవరికీ లేకపోయింది. ప్రతిదానికి ఆతురత, ప్రతిదానిలో కూడా ఏమి కోపము, ప్రతిదానిలో కూడా నెమ్మది లేక మనం సహించలేని స్థితిలో ఉన్నాం. చిన్న చిన్న ప్రాబ్లమ్స్కే మనం ఏం చేస్తున్నామంటే సహించుకోకుండా మనము కోప్పడుతూ ఉంటున్నాం. నా ప్రియమైన సహోదరుల, సహోదరి, దేవుని బిడ్డ, ఈ ఉదయ కాలమున దేవుడు నువ్వు సహించి ప్రతి దానిని భరించే బిడ్డగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవది, కనికరము కలిగి ఉండాలి. ప్రేమ ఏం చేస్తుందంట? దయ కలిగిన దేవుడు అని మనం చెప్తూ ఉంటాం. దయ కలిగి ఉండాలంటే చాలా కష్టం. కొన్నిసార్లు ఆ దయ మనం చూపించలేకపోతాం. నా ప్రియ సోదరుడ, సోదరి, పౌలు భక్తుడు అంటాడు, ఇతరుల ఎడల దయ కలిగి మాట్లాడితే చాలా మంచిది. కొన్నిసార్లు దయగలిగిన మాటల ద్వారా అనేకులు మరి సంతోషంగా ఉంటారు. వారిలో ఉన్న ఆ ప్రతి ద్వేషము కావచ్చు, కోపము కావచ్చు, ఏదైనా కావచ్చు, దయగలిగిన మాటలు మాట్లాడినప్పుడు వాళ్ళ ఒక శాంతి కలుగుతుంది కదా, వాళ్ళ ఒక నెమ్మది కలుగుతుంది. అబ్బా, నేను ఇంత కష్టంలో ఉంటే ఎంత దయగలిగిన మాటలు నా పట్ల మాట్లాడారు అని ఆలోచన చేస్తారు. ఈరోజు అట్టి దయగలిగిన మాటలు మన నోటి నుండి వస్తూ ఉన్నాయా? సామెతల గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనంలో ఒక మాట రాయబడి చదువుకుందామా? ఒకరి హృదయములో విచారము దానిని కృంగజేయును,
దయగల మాట దానిని సంతోషపెట్టును. దయగలిగిన మాటలు మాట్లాడినప్పుడు సంతోషము కలుగుతుందంట. ప్రేమ కలిగిన వాడు దయ కలిగిన వాడుగా ఉంటాడు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. నువ్వు దయ చూపించలేదు అంటే నీలో ప్రేమ లేదని అర్థం. ఈ లోకంలో దయలేని లోకం ఈ లోకంలో దేవుని దయను పొందుకొని బిడ్డగా, దేవుని దయను కనపరిచే బిడ్డగా మనం ఉండాలి కదా. మనం ఇతరులతో దయగలిగిన మాటలు మాట్లాడినప్పుడు వారికి సంతోషకరముగా ఉంటుంది. దేవుడు ఆయన సహించేవాడు, దయగలిగిన దేవుడు. ఈ రెండు కూడా గుణాలు ఆయనలో ఉన్నాయి. అందుకే పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన పత్రికలో ప్రేమ కలిగిన ప్రతి బిడ్డ కూడా ఈ యొక్క లక్షణాలు కలిగి ఉండాలని రాస్తూ ఉంటున్నాడు. నా ప్రియ సోదరుడు సహోదరి, దేవుని బిడ్డ, నీవు సహించి దయ చూపే బిడ్డగా నువ్వు ఉండాలి. క్రీస్తును ఎరిగిన మనము, క్రీస్తును వెంబడించిన మనము, క్రీస్తు బిడ్డలుగా పిలువబడుతున్న మనము సహించి దయ చూపాలి. యేసుక్రీస్తు ప్రభువు ప్రేమామయుడు కాబట్టి ఆయన అన్నిటినీ సహించాడు, ఇతరుల పట్ల దయ చూపించాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం సహించాడు? ఆయన నిందలను, అవమానాలను, మరి ఆయన మీద నేరము మోపినప్పుడు, ఆయనను కొట్టినప్పుడు, ఆయనని హింస పెట్టినప్పుడు ఆ దేవాది దేవుడు వాటిని సహిస్తూ వచ్చాడు. ఈరోజు అట్టి గుణము నీలో ఉందా? సహించే గుణము. రెండవది దయ. యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి ఎవరొచ్చినా ఆయన జాలి కలిగిన, దయ కలిగిన మనసుతో వారిని చేరదీసి వారిని బాగు చేసే దేవుడు అయి ఉంటున్నాడు. ఎంత కృంగిపోయినా, ఎటువంటి స్థితిలో ఉన్నా ఎవరైనా యేసు దగ్గరికి వస్తే దయగలిగిన దేవుడు కాబట్టి తన దయను చూపించి వారిని ప్రేమించి వారికి సహాయం చేసే దేవుడిగా ఉంటున్నాడు. నా ప్రియ సహోదరుడ సహోదరి, ఈ ఉదయ కాలమున ఈ లోకంలో జీవిస్తున్న మనము ఎన్నో స్వభావాలు కలిగి ఉంటున్నాము. కానీ క్రీస్తుకు కలిగిన స్వభావం మనలో లేకపోతే అది వేస్టే కదా. అందుకే దేవదూతలతో భాషలతో నువ్వు మాట్లాడిన ప్రేమ లేని వాడవైతే నువ్వు వ్యర్థుడవు. ఆ ప్రేమలో ఉన్న గుణాలు నీలో లేకపోతే నువ్వు వ్యర్థురాళ్ళవే. కాబట్టి నువ్వు ఇతరుల పట్ల దీర్ఘకాలము సహించు. కష్టముందా? భరించు, సహించు. అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారా? పర్వాలేదు, వాటిని దీర్ఘకాలం సహించు. నీ మీద నిందలు వేస్తున్నారా? పర్వాలేదు, సహించు. అబద్ధ సాక్ష్యం పలుకుతున్నారా? సహించు. నీ మీద కోపపడుతున్నారా? సహించు. అవమానపరుస్తున్నారా? సహించు. నీలో ప్రేమ ఉంటే అన్నిటినీ దీర్ఘకాలం సహిస్తావు. అదే రీతిగా దయ చూపుతావు. హల్లెలూయా. యేసు దయ చూపించాడు కదా. వీరేమి చేయించున్నారో వీరెరుగురు వీరిని క్షమించండి అని ప్రార్థన చేశాడు కదా తండ్రికి. అది ప్రేమ. ఆ ప్రేమ కలిగి ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. దానినే పౌలు భక్తుడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం అంతా కూడా ప్రేమలో ఉన్న గొప్పతనాన్ని గురించి రాస్తూ ఉంటున్నాడు. ప్రేమ అమర్యాదగా నడవదు, అది ఉప్పొంగదు, మత్సరపడదు, డంబము లేదు, కోపపడదు. ప్రేమ శాశ్వత కాలము నిలుస్తుంది. ఆ ప్రేమను కలిగిన బిడ్డగా నువ్వు ఉండాలని ఉదయకాలము దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రేమ ఉన్న చోట సహనం ఉంటుంది, ప్రేమ ఉన్న చోట దయ ఉంటుంది. ఇవి రెండు కూడా దేవుని లక్షణాలే. అవి నీలో ఉన్నాయా? మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందామా? ఈరోజు దయగలిగిన మాటలు మనం మాట్లాడగలుగుతున్నామా? సహించగలుగుతున్నామా? ఒకవేళ లేకపోతే పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడుగుదాం. దేవా, నాకు సహాయం వచ్చేయి. క్రీస్తుకున్న ఈ లక్షణాలు నేను కలిగి ఉండే కృపను నాకు దయచేయి ప్రభువా నాయనా అని అడిగితే ఆయన ఖచ్చితంగా కార్యాన్ని చేసే దేవుడు. దేవుడి మాటలు మనం వినికిడిలో దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.